కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా వారి ఆశీర్వచనాలు అందించవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, అతిథులకు, ముఖ్యంగా మా నందమూరి ఆడపడుచులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను అస్త్ర సన్యాసం చేసి 25 ఏళ్ళైంది. నా లాస్ట్ చిత్రం గొప్పింటల్లుడు. మళ్ళీ 25 ఏళ్ళ తర్వాత నా మనవడి షార్ట్ తీసే భాగ్యం నాకు కలిగింది. చౌదరి గారు వచ్చి మీ చేత్తో మీ మనవడి ఇది తీయాలండి అని చెప్తే ఇక తప్పలేదు, నా ఒట్టు తీసి గట్టు మీద పెట్టా. ఇకపోతే మా నాన్నగారు నందమూరి తారక రామారావు గారు, ఆయనకి ఇష్టమైన మనవడు అంటే ముని మనవడు, అంటే మనవడు మా జానకిరామ్. ఎందుకంటే మా జానకిరామ్ 3వ తరానికి అందరికంటే పెద్ద ఆయన, పెద్ద మనవడు. సో వాళ్ళిద్దరికీ చాలా చనువు ఉండేది, మా నాన్నగారికిను జానకిరామ్ గారికి. ఆ నేపథ్యంతో ఇక జానకిరామ్ గారు స్టేట్స్ వెళ్ళటం జరిగింది. ఆయనకి 2 పిల్లలు అక్కడే పుట్టారు, అమెరికాలో. ఈ లోపల ఈ కాల వ్యవధిలో మా నాన్నగారు కాలం చేశారు. ఇక జానకిరామ్ గారికి మొదటి సంతానం మా రామ్, అంటే ముద్దుగా పిలుచుకునే పేరు అది రామ్. సో అక్కడ విధి విధానాలు మీకు తెలుసు. పుట్టబోయే బిడ్డలకి ముందే పేర్లు పెట్టాలి, అక్కడ ముందే రిజిస్టర్ చేయాలి. అది మగబిడ్డకైనా ఆడబిడ్డకైనా ముందే పేరు పెట్టాలి. ఆ నేపథ్యంలో జానకిరామ్కి మా నాన్నగారి మీద ఉండే ఆప్యాయతతో, అనురాగంతో ఆయన మొదటి సంతానానికి నందమూరి తారక రామారావు అని పేరు పెట్టడం జరిగింది. అది పుట్టుకతో వచ్చిన పేరు ఆయనకి, అది మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇకపోతే ఆయనకి ఈ కళ్ళన్న ఎవరు, మా తారకరామ్, మా మనవడు తారకరామ్ చాలా ఇష్టం. సో ఆయన కూడా ఈ రంగంలోకి రావాలని తాపత్రయపడ్డాడు, దానికి చాలా కృషి చేశాడు. ఈ లోపల మన డైరెక్టర్ వైవిఎస్ చౌదరి గారు ఆయన్ని చూడటం జరిగింది. ఆయన మీద సదాభిప్రాయం కలిగి ఆయనతో సినిమా తీయాలని ముందడుగు వేశారు ఆయన. దాని ఫలితమే ఇప్పుడు ఈ ఎన్టీఆర్ ప్రొడక్షన్స్, దాని పూర్తి పేరు ఇదేంటమ్మా, న్యూ టాలెంట్ రోర్స్ ఎన్టీఆర్. సో ఈ శుభ సందర్భాన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సినిమా ద్వారా చౌదరి గారికి వారి సతీమణికి గీతా గారికి లాభాలు ఆర్జించాలని, అలాగే మా మనవడు నందమూరి తారక రామారావుకి మంచి పేరు ప్రఖ్యాతలు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సినిమాకి పనిచేసే సాంకేతిక నిపుణులకు నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు శ్రీ నందమూరి రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. కళమ్మ తల్లి వరాల బిడ్డ, యుగపురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, పద్మశ్రీ నటరత్న కళ ప్రపూర్ణ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో ఎన్టీఆర్ న్యూ టాలెంట్ రోర్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమా మొదలవుతుంది.
ఆ సినిమా సంస్థ ద్వారా ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు మా మనోడు, ఎన్టీ రామారావు గారి ముని మనోడు వారు అరంగేత్రం చేస్తున్నారు. ఇదంతా మా అందరికీ చాలా సంతోషదాయకం. చాలా కసితో పనిచేస్తున్నాడు ఆయన. దాని తగ్గట్టుగా వైవిఎస్ చౌదరి దర్శకులు, ఎల్లమంచిలి గీత గారి నిర్మాత, సబ్జెక్ట్ రెడీ, మంచి సబ్జెక్ట్ తయారు చేశారు. కాబట్టి మీ అందరి ఆశీస్సులతో ఇంకా వైవిఎస్ చౌదరి గురించి చెప్పాలంటే సీతారామరాజు, నందమూరి హరికృష్ణ గారు, నాగార్జున గారితో మొట్టమొదటి సినిమా వారి దర్శకులు సూపర్ హిట్ కొట్టారు, చాలా బాగా తీశారు. దాని తర్వాత లాహిరిలో, దాని తర్వాత సీతయ్య, ఎవరి మాట వినడు సీతయ్య సినిమా తీయడం జరిగింది. అద్భుతంగా 3 సినిమా హ్యాట్రిక్ కొట్టాడు ఆయన. అలాగే వాళ్ళ సంస్థ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తి కోరుతూ మీ అందరి ఆశీస్సులతో ఈ సంస్థ వారికి మంచి లాభాలు రావని, అలాగే మా మనోడు నందమూరి తారక రామారావు విజయవంతంగా ముందు సాగాలని కోరుతూ మీ అందరి ఆశీస్సులతో సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు నందమూరి మోహన రూప గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మ్యామ్, యువర్ విషెస్. ఇక్కడికి విచ్చేసిన అభిమానులు, మిత్రులు, ఆప్తులు, బంధువులకి అందరికీ నా పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మే 12, 2025 మా నందమూరి కుటుంబానికి మరియు నందమూరి అభిమానులకి ఇది మర్చిపోలేని రోజు. మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మన అన్నగారు అంటే మా తాతగారు 1949 మన దేశం సినిమాతో ఆయన సినీ ప్రయాణం మొదలుపెట్టారు. ఆయన కృషి, పట్టుదల, దీక్ష, ఏకాగ్రత ఆయన అంతటి మహనీయుడిని చేసింది. ఆయన ఎన్నో పాత్రలు పోషించి ధృవతారలాగా మిగిలిపోయారు చలనచిత్ర రంగంలో. ఆయన మొదలుపెట్టిన ప్రయాణం తర్వాత రెండో లెగసీ కింద మా పెద్దనాన్నగారు హీరోగా నందమూరి హరికృష్ణ గారు, మా బాబాయ్ నందమూరి బాలకృష్ణ గారు సినిమా ఫోటోగ్రాఫర్గా మా నాన్నగారు నందమూరి మోహనకృష్ణ గారు ముందుకు తీసుకెళ్తాం జరిగింది. అట్లాగే 3వ తరంలో నుంచి వాళ్ళ మనవాళ్ళు కూడా లెగసీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవాళ 4వ తరంలో నుంచి అంటే నందమూరి తారక రామారావు బసవరామ తారకం గారి ముని మనవడు, పెద్ద ముని మనవడు, నందమూరి హరికృష్ణ గారు లక్ష్మీ కుమారి గారి పెద్ద మనవడు, మా అన్నయ్య పెద్దన్నయ్య జానకిరామ్, నందమూరి జానకిరామ్ ప్రభాదీపిక గారి పెద్ద కొడుకు ఇవాళ భారత చలనచిత్రకి పరిచయం అయ్యారు. ఆయనే మా నందమూరి తారక రామారావు. మా తాతగారు ఎప్పుడు స్త్రీ పట్ల చాలా గౌరవం చూపించేవారు. అట్లాంటిది న్యూ టాలెంట్ రోడ్స్ అనే ప్రొడక్షన్ నెంబర్ 1కి ప్రొడ్యూసర్గా యలమంచలి గీతా గారు ప్రొడ్యూసర్ అయితే, ఆవిడికి సపోర్ట్ ఇస్తానికి మా 3 మేనత్తలు అంటే నందమూరి ఆడబడుచులు ఇవాళ ఇక్కడికి రావటం, సినిమా ఓపెనింగ్ చేయటం విశేషం. అట్లానే మా నాన్నగారు నందమూరి మోహనకృష్ణ గారు ఎన్నో సినిమా ఫోటోగ్రఫీ చేశారు తాతగారికి మరియు మా బాబాయ్ గారికి. చాలా గ్యాప్ తర్వాత ఇవాళ వైవిఎస్ చౌదరి అన్నగారి కోరికపై ఆయన మళ్ళీ ఇవాళ ఆయన మనవడు ఎన్టీఆర్కి ఫస్ట్ ముహూర్తం షాట్ తీశారు. నేను వైవిఎస్ చౌదరి అన్నకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అట్లానే వైవిఎస్ చౌదరి గారు తాతగారికి వీర అభిమాని కన్నా కూడా భక్తుడని చెప్పచ్చు. అందుకునే ఇవాళ ఈ పవిత్రమైన స్థలంలో, ప్రాంగణంలో వేదికగా ఆయన ఎంచుకోవటం నాకెంతో ఆనందం కలిగిస్తుంది. ఇంకా ఆ దేవుడు దయ వల్ల, మా తాతగారు నాయనమ్మ ఆశీస్సుల వల్ల మా రామ్కి ఇంకా ఎన్నో సినిమాలు రావాలని, ఆయన ఇంకా ముందుగా ఎన్నో సినిమాలు చేయాలని, సక్సెస్ కొట్టాలని కోరుకుంటున్నాము. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్.